నేను ఇవాళ ఇస్తే మంత్రులు ఉండలేరు. బీసీలకి 42% చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను అధ్యక్ష. మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జీవితంలో ఒక గొప్ప అవకాశం పొన్నం ప్రభాకర్ గారికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు చరిత్రలో పొన్నం ప్రభాకర్ గారు నిలిచిపోతారు. వారికి అభినందనలు. నేను సభ్యులందరూ కూడా ఒకసారి హర్షధ్వానాల ద్వారా వారికి ఈ బిల్లు ప్రవేశపెట్టుకు ధన్యవాదాలు తెలపాల్సిన కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎన్నో ఏళ్ల కోరిక వినబడాలి, గట్టిగా వినబడాలి. అధ్యక్ష, ఎన్నో ఏళ్ల కోరిక అధ్యక్ష. దక్షిణాది ప్రాంతంలో ఏ రాష్ట్రం చూసుకున్నా 60-70% బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలు పైకి ఉన్నటువంటి మహారాష్ట్ర, గోవల రాజ్యాధికారం కూడా బీసీ చేతిలోకి వచ్చింది. బీసీ ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినా బీసీ బిడ్డగా చెప్పుకున్నా అది తర్వాత అది పలసన పడింది. అధ్యక్ష, వెనుకబడ్డ తరగతులు, వారి వృత్తులు, వారి కష్టం లేనిదే సమాజం ముందుకు నడవట్లేదు. వెనుకబడ్డ తరగతులు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చినప్పటికి కూడా ఆనాడు అంబేద్కర్ గారు బీసీల విషయంలో అధ్యయనం చేసి ఆలోచన చేసినప్పటికి కూడా రాష్ట్రాల వారినే రిజర్వేషన్ ఇస్తూ పోయినారు తప్ప కేంద్రం రాజ్యాంగపరంగా రిజర్వేషన్ రాలే. వీళ్ళ గొప్ప విషయం అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో వారిని తిరిగిన ప్రదేశాలు, భారత్ జోడో యాత్ర అంటే ఊరికే పాదయాత్ర చేయలే అధ్యక్ష, ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగా, సామాజిక పరంగా అన్ని విషయాలు రాహుల్ గాంధీ గారు చదవగలిగినారు. ఆ యాత్రలో వారికి వచ్చినటువంటి వినతులు, వారికి వచ్చినటువంటి సమాలోచనలు, వారికి కొన్ని చూసిన సందర్భాలు, ఆక్రందనలు, ఆక్రోశాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యాత్ర ముగిసే సమయానికి ఈ దేశంలో ఎవరు ఏ జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలి అనే ఒక కృత నిర్ణయంతో ఈ నినాదాన్ని వారు చేతబూన్నారు అధ్యక్ష. నిజంగా కూడా వెనుకబడ్డ తరగతుల యొక్క, ఈ దేశంలో ఉన్న వెనుకబడ్డ తరగతుల యొక్క జాతులకు అదృష్టం. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని చేతబూనుకొని పదే పదే ఇక్కడికి వెళ్ళినా ఈ నినాదాన్ని వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన సందర్భం. రాహుల్ గాంధీ గారి నినాదాన్ని తూచా తప్పకుండా గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేయడం అనేది ఒక గొప్ప విషయం అధ్యక్ష. ఆయన రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఎంత ఒత్తిళ్ళు, ఎంత ప్రెషర్లు వచ్చినా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని, ఆయన ఆకాంక్షలు నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా కుల సర్వేకి ఆదేశించడం, చాలా సూక్ష్మకంగా చాలా మెటిక్యులస్గా సైంటిఫిక్గా కుల సర్వే జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓబీసీలు 56% ఉన్నారు అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. మొన్నటి వరకు మేము గౌళ్ళం ఇంత జనాభా ఉన్నాము, ఫలానా యాదవులు ఇంత శాతం ఉన్నారు, ఫలానా ముదిరాజు ఇంత శాతం చెప్పుకునేవారు. కానీ అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. కుల సర్వే చేసి బీసీలకి అఫీషియల్గా ఈ రాష్ట్రంలో ఇంత శాతం ఉన్నారని ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. దీనివల్ల అధ్యక్ష సుప్రీంకోర్టు సీలింగ్ చెప్తా ఉన్నారు. ఆ సీలింగ్ని బూచిపెట్టి దాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేశారు. ఆ సుప్రీంకోర్టు రూలింగ్లో కూడా ఏముంది అధ్యక్ష, నిర్దిష్టమైనటువంటి కారణాలు చూపితే 50% సీలింగ్ అధిగమించవచ్చు అనే ఒక క్లాస్ కూడా ఉంది. దాంట్లో భాగంగా ఇలా కుల సర్వే జరిగిన తీరు, ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇవాళ 42%
రిజర్వేషన్ బీసీలకి చాలామంది అనుకున్నారు స్థానిక సంస్థలే అని. కానీ క్యాబినెట్ మీటింగ్కి ముందు నేను ఆనాడు అధ్యక్ష నాకు ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ బీసీ డిక్లరేషన్ని నేనే ప్రవేశపెట్టినాను కామారెడ్డిలో. ఇలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ఒకటొక్కటిగా ఈ రాష్ట్రం ఉన్నట్టు ఓబీసీలకు ఇస్తూ ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇలా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయం ఇది. ఎన్నో ఏళ్ళ నుండి ఓబీసీలు ఉబలాట పడుతూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇలా కొలిక్కొచ్చినటువంటి సందర్భం ఇది. ఓబీసీలకు ఈ రాష్ట్రంలో నిన్న కానీ ఇవాళ కానీ ఒక శుభదినం, పండగ దినం. అధికారికంగా రేపు రాబోయే చట్టసభల్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ మాకు 42% రిజర్వేషన్ వస్తూ ఉంది అంటే నిజంగా కూడా ఇది న్యాయమైన కోరిక అయినప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత సాకారం అవుతూ ఉంది అంటే నిజంగా కూడా సభాముఖంగా నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మా బీసీ డిపార్ట్మెంట్ మంత్రి గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ. వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలే అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలామంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు, రేపే మారదని చెప్పను నేను. కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష. ఇంకే ఇతర పార్టీలో అవకాశం లేదు అధ్యక్ష. చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న విషయం కాదు అధ్యక్ష. ఒక అగ్రవర్ణకు చెందినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే కార్యాచరణలోకి వచ్చి కుల సర్వే చేసి సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేసి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టినారంటే ఓబీసీలు ఈ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా చరిత్రలో పోతారు అధ్యక్ష. ఓబీసీలు ఎల్లప్పటికీ కూడా వారిని గుండెలో పెట్టుకొని పోతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి. మా ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అడుగడుగున టెక్నికల్ కారణాలు చూసి రకరకాల కారణాలు చూపించి ఓబీసీలకు అన్యాయం చేస్తూ వచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వాలను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పాను, కొన్ని సందర్భాలు మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి, ఇది వాస్తవం. కానీ ఇక ముందు అధికారికంగా ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ ఫలాలు బీసీలకు పొందేటటువంటి సువర్ణ అవకాశం వస్తూ ఉంది అధ్యక్ష. గత 10 ఏళ్ళు మనం చూసాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రకరకాలుగా ఓబీసీని వంచారు అధ్యక్ష. కనీసం డిపార్ట్మెంట్లకి ₹1 ఇచ్చిన పాపాన పోలే. ఓబీసీ డిపార్ట్మెంట్ ఎన్ని ఫంక్షన్ పెట్టినా ₹1 ఇచ్చిన పాపాన పోలే. బీసీలకి తగు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు చేసినా కూడా సంపూర్ణంగా రాజ్యాధికారాన్ని ఇవ్వలేకపోయినారు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా గర్వంగా వాళ్ళు ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా బీసీలు ఇచ్చిన పాపాలు, బీసీలు రాష్ట్ర అధ్యక్షులు ఉంటే తీసేసి అగ్రవర్ణాల వారు అధ్యక్షుడు సందర్భం కూడా చూసాం అధ్యక్ష. ఈ సందర్భంగా వీళ్ళకి శుభదినం. నేను నిన్న కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చినాయి. ఇది సంతోషకరమైనటువంటి సందర్భం. నేను ఇక్కడ కౌన్సిల్లో కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదొక ఘట్టం ముగిసింది అధ్యక్ష.
రాష్ట్రంలో మనం చట్టం చేసుకోవడం అనేది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. కానీ దీన్ని 50% అయితే సీలింగ్ ఉందో సుప్రీంకోర్టులో అది అధిగమించాల్సిన అవసరం ఉన్నది. అధిగమించాలి అంటే మనమందరం కూడా అన్ని పార్టీల వారం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈబీసీ రిజర్వేషన్కి 10% క్యాప్, ఆ 50% క్యాప్ అధిగమించి 10% అధికంగా చేర్చినారో అదొక వెసులుబాటు దొరికింది అధ్యక్ష. సుప్రీంకోర్టు సీలింగ్లో కూడా ఎక్కడ ఖండితంగా ఇది పెరగకూడదని చెప్పలే. సహేతుమైనటువంటి కారణాలు చూపిస్తే దీన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. తమిళనాడులో ఇలా 69% బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారంటే 9th షెడ్యూల్లో చేర్చి, అది ఏ కోర్టు కూడా దాని క్వశ్చన్ లేకుండా ఉండే విధంగా 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. న్యాయంగా అక్కడ అమలు అవుతూ ఉంది. ఇక్కడ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో పాస్ అయ్యేటటువంటి ఈ బిల్లు